హాయ్ హలో గాయ్స్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 86 అండ్ 87 అప్డేట్ చూసేద్దాం అండ్ టికెట్ టు ఫినాలే వీక్ కూడాను ఈ వారమే చూద్దాం ఎవరైతే టాస్క్లు బాగా ఆడి టికెట్ టు ఫినాలేకి సెలెక్ట్ అవుతారో ఎవరైతే బ్యాక్ వెళ్ళిపోతారో చూద్దాం. భరణి గారు మీరు ఇంకా మారకపోతే ఎలా సార్? మీకు ఇంత సపోర్ట్ దొరుకుతుంది హౌస్లో, ఆడియన్స్ కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అయినా సరే మీరు ప్రాపర్ రీజన్స్ పెట్టి నామినేట్ చేయకపోతే ఎలాగా? సంజన గారు ఆల్రెడీ మీకు చెప్పారు, భరణి అన్న మన ఇద్దరం కలిసి ఒక ప్రాంక్ చేద్దాం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ మీ టాబ్లెట్స్ లేపేశారు. మీరేమో టాబ్లెట్స్ పోయాయి, నాకు టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇష్యూ చేశారు. బట్ ఫైనల్లీ ఆవిడ నైటే మీకు కొన్ని టాబ్లెట్స్ సబ్మిట్ చేశారు. అయినా సరే అప్పుడేమో మీరేమీ మనసులో పెట్టుకోకుండా ఏం లేదు నాకు, నువ్వు టాబ్లెట్స్ ఇచ్చావు కదా, నేను నరలేదు కదా అని చెప్పి నామినేషన్స్ టైం వచ్చినప్పుడు అవే రీజన్స్తోనే సంజన గారిని మళ్ళీ నామినేట్ చేశారు. ఏం భరణి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు ప్రాపర్ రీజన్స్తో నామినేట్ చేస్తే వి అప్రిషియేట్, మేము మీ వెనకత్తలో ఉన్నాం, మీరు టాప్ ఫైనల్లో ఉంచే బాధ్యత మాది. కానీ మీరు ఇలాగా ఏదో ఆడుతున్నారు, ఒక ఎఫర్ట్లెస్గా, అసలు స్ట్రెస్లెస్గా ఇట్లా ఆడితే ఎలాగా భరణి గారు? ఎలా సపోర్ట్ చేస్తారు మీకు ఆడియన్స్ కానీ నాగార్జున గారు కానీ? ఈవెన్ ఒక్క వారం కూడా మీరు సంచాలక్గా కానీ లేకపోతే కనుక కెప్టెన్గా కానీ అవ్వలేదు. ఇమ్మాన్యుయల్ ఎలాంటి వాడు అన్నది తనుజ ఫస్ట్ నుంచి కూడాను నామినేషన్స్లో పెట్టుకుంటూనే వచ్చింది. మొన్న నామినేషన్స్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇమ్మాన్యుయల్ ఎంత తెలివిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నది. అది ఎవ్వరికి తెలియదు అనమాట, బట్ ఆడియన్స్కి తెలుసు. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి, హౌస్లో ఉన్న మెంబర్స్కి చాలా మందికి తెలియదు ఇమ్మాన్యుయల్ ఎంత తెలివిగా ఆడుతున్నాడు ఏంటి అన్నది. తనుజ మాత్రం లాస్ట్ వీక్ మొత్తం రీజన్స్తో సహా ఇమ్మాన్యుయల్ సంగతి ఏంటో తేల్చేసింది అనమాట. నువ్వు ఒక సేఫ్ గేమర్, నువ్వు అందరితోని మంచిగా ఉండి మీదకి వెళ్ళాలనుకుంటున్నావు, గొప్ప తెలివైనోడివి నువ్వు, నీ తెలివితేటలు అందరి దగ్గర వర్కౌట్ అవ్వవు అన్నట్టు మాట్లాడి ఇమ్మాన్యుయల్ పరువు తీసింది అనమాట తనుజ. ఇలాగే ఉండాలి. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది కదా ఆబ్వియస్లీ. ఎన్ని రోజులు నటిస్తాం? ఆఖరికి డెమాను ఎంత కామెడీ అయిపోయాడంటే హౌస్లో తను చేసిన బిహేవియర్ అలాంటిది. ఒక టైంలో హౌస్లోకి ఎందుకు వెళ్ళాడో కూడా మర్చిపోయి ఇన్ని వారాలు అలాగా దాటుకుంటూ వచ్చాడు, గేమ్ ఆడుతున్నాడు. బట్ ఏంటంటే ఒక మిస్టేక్ ఎప్పుడు కూడా మన జీవితాన్ని నాశనం చేస్తా అంటారు కదా, డెమాన్ విషయంలో అదే జరుగుతుంది అనమాట. తను సీరియస్గా మాట్లాడుతున్నా సరే అందరూ జోక్గా తీసుకుంటున్నారు. సో ఆఖరికి జోక్ చేసినప్పుడు కూడా జోక్ అయిపోతుంది, సీరియస్ చెప్పినప్పుడు కూడా జోక్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడాను అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి అది మర్చిపోయి వేరేది చేస్తే 100% మన క్యారెక్టర్ బ్యాడ్ మార్క్ పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో డెమాన్కి మాత్రం అదే జరిగింది. ఈ హౌస్లో భరణి గారే జెన్యున్ అనుకున్నాను, బట్ తనుజ కూడా చాలా జెన్యున్గా ఉంటుంది. అది ఎప్పటి నుంచో మనకు తెలుసు. తనుజ ప్రేమ కానీ, ఆశ కానీ, కోపం కానీ, బాధ కానీ వేరే లెవెల్ అబ్బా. నిజంగా తను చాలా హానెస్ట్గా ఉండడానికి అట్లీస్ట్ ట్రై చేస్తుంది. టాస్క్లో స్మార్ట్నెస్ ఉంటుంది, బట్ రిమైనింగ్ టైంలో మాత్రం హౌస్లో చాలా హానెస్టీగా, చాలా క్యాజువల్గా అందరితోనే ఫ్రీ మూమెంట్ ఇస్తుంటూ ఉంటుంది. అట్లనే డెమాన్కి తనుజాకి జరిగిన డిస్కషన్స్లో ఏవైతే పాయింట్స్ వచ్చినాయో ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. మళ్ళీ అవే పాయింట్స్ తీసుకొచ్చి డెమాను నామినేషన్స్లో పెట్టి తనుజాని నామినేట్ చేస్తే తనుజ చాలా ఫీల్ అయ్యి వెళ్ళి ఆ బాటిల్తోని తన నెత్తి మీద కొట్టుకుంటాను. ఎందుకంటే అక్కడ తను నామినేట్ చేస్తున్నందుకు నామినేట్ చెయ్యాలని కొట్టుకోలే, నీలాంటి వాడితో నేను మాట్లాడుతున్నాను, నీలాంటి వాడితో నేను కలిసి ఉంటున్నాను, నీలాగా ఫ్లిప్ అయ్యే వాడితోనే నేను నామినేషన్లో ఉన్నాను అనే బాధలో తను కొట్టుకుంది. ఆఖరికి డెమాన్ సీరియస్నెస్ లేకుండా పోయింది. భరణి గారిలో తెలివితేటలు ఉన్నాయి, బట్ మెచ్యూరిటీ ఎక్కడో కొంచెం ఇంకా ఇంకా అయితే బాగుండు, ఇంకా డెవలప్ అయితే బాగుండు అనే పరిస్థితికి ఆయన తెచ్చుకుంటున్నారు. ఇంకా బాగా ఆలోచించట్లేదేంటో అని అనిపిస్తుంది అనమాట. ఇంకా బాగా ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది. డెమాన్ విషయంలో డెమాన్ నామినేట్ చేశాడు ప్రాపర్ రీజన్స్ లేకుండా అని చెప్పి తనూజ డెమాన్ పై అరిచింది. బట్ అరిచిన తర్వాత చాలా బాధపడింది. ఎందుకంటే ఇలా అరిచి మాట్లాడడం నాకు నేనే నచ్చట్లేదు, మా అమ్మ చాలా ఫీల్ అయి ఉంటుంది ఇలా అరిచి మాట్లాడినందుకు అని. ఎంత మంచిగా పెంచారే కదా తనూజ అని వాళ్ళ అమ్మ నాన్న. అసలు నిజంగా ప్రతి ఇంట్లో కూడాను ఇలాంటి పెంపకం ఉండాలబ్బా. ఇలాంటి పెంపకం ఉంటే సమాజం అంటే విలువలేవు, పెద్ద చిన్న అన్నీ తెలుస్తాయి అన్నమాట.
అంత చక్కగా నిజంగా ఎంత బాగా మాట్లాడింది తనుజ. కామ్ అండ్ కంపోజ్డ్ అన్నమాట తనుజ. నైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.